హలో అందరికీ, నేను శరణ్ తేజ్ ఫ్రమ్ వారాక్ టెక్. ఇవాళ ఇంకొక అన్బాక్సింగ్ వీడియో చేశాను. మనకి ఈ ప్రోడక్ట్ అయితే చాలామందికి యూజ్ అయితే అవ్వచ్చు. మన ఈ ప్రోడక్ట్ ఏంటంటే, ఫస్ట్ నేనైతే బాక్స్ పెడతాను. మన బాక్స్ అయితే ఇలా ఉంటుంది. ప్రోడక్ట్ అయితే ఏంటంటే చెప్పాలంటే, ఇది ఒక మినీ ప్రొజెక్టర్ అన్నమాట. మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్లో చూసుకుంటే మనకి కార్డ్బోర్డ్ చేసిన బాక్స్ అయితే ఇచ్చారు. పైన ఒక థర్మోకోల్ అంటే ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. పైన మనకి సైడ్కి మనకు కొన్ని యాక్సెసరీస్ ఇచ్చారు. ఇంకేం ప్రొజెక్టర్ అయితే ఇచ్చారు. అంతే మన బాక్స్ కంటెంట్స్ అయితే ఇవే అన్నమాట. సో మనమైతే ఈ ర్యాపర్ అయితే తీసేద్దాం. మనకి ప్రొజెక్టర్ చూసుకుంటే చాలా చిన్న సైజులో ఉంది. చాలా పోర్టబుల్, ఎక్కడికి తీసుకోవడానికి అయితే పనికి వస్తుంది. మనకి ఈ పక్కన బాక్స్లో ఇంకా ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూసుకుంటే ఈ బాక్స్ అయితే ఇచ్చారు. మనకు ఒక పవర్ కార్డ్ అయితే ఇచ్చారు. ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. మనకు ఒక రిమోట్ కూడా ఇచ్చారు. రిమోట్ అయితే మన సెల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు, మనమే తీసుకోవాలన్నమాట. మనకి రిమోట్ అయితే ఇలా ఉంటుంది. మనకి లోపల అయితే ట్రిపుల్ సెల్స్ బ్యాటరీ అయితే పెట్టుకోవాలన్నమాట. మనమైతే ఇవి అయితే ఫస్ట్ పక్కన పెట్టేసి మనకి ప్రొజెక్టర్ ఓవర్ వ్యూ అయితే చూద్దాం. మన ప్రొజెక్టర్ అయితే ఇలా మనం ఇట్లా యాంగిల్ అయితే మార్చుకోవచ్చు అన్నమాట, మనకి నచ్చినట్టు. మనకైతే వెనకాల పోర్ట్స్ అయితే చూసుకుంటే మనకి ఇక్కడ ఒక పవర్ వన్ బటన్ అయితే ఉన్నది అన్నట్టు. హెచ్డిఎంఐ కేబుల్ పెట్టుకోవడానికి హెచ్డిఎంఐ ఆప్షన్ అయితే ఉంది. కావాలంటే మన ఆక్స్ కేబుల్ త్రూ స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇయర్ ఫోన్స్ కూడా ప్లగ్ చేసుకోవచ్చు. దీనికైతే యూఎస్బీ పోర్ట్ అయితే ఇచ్చారు. అయితే మనకైతే పవర్ కార్డ్ అయితే ఇచ్చారు. మనకి ఇదైతే మనకి స్పీకర్ ఏరియా అన్నట్టు. అయితే మనకైతే హీట్ రిలీజ్ కావడానికి అయితే హీట్ ఛాంబర్ అన్నమాట ఇక్కడ మనకి. దీనికైతే మనం ఇలా రిట్రాక్ట్ చేసుకోవచ్చు. మనకి పైన అయితే ప్రొజెక్టర్ అయితే ఇలా ఉంటుంది. మనకి మెయిన్ లెన్స్ అన్నమాట. మనకి దేనికి అంటే మనం ఫోకస్ అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే పనికి వస్తుంది. సో మనకైతే ఈ ప్రోడక్ట్ అనేది ఆన్ చేసి మనం డిస్ప్లే క్వాలిటీ డీటెయిల్స్ ఫిక్స్ ఫుల్ చూద్దాం. అయితే పవర్కి అయితే కనెక్ట్ చేస్తాం. మనకి ప్రొజెక్టర్ని అయితే ప్రొజెక్టర్ అయితే ఆన్ చేద్దాం మనం రిమోట్తోనైతే. ఇక్కడ మనకి రెడ్ లైట్ అయితే వస్తుంది. మనకైతే పవర్ ఆన్ చేస్తే లైట్ అయితే వెళ్తుంది. సో మనమైతే లైట్స్ టర్న్ ఆఫ్ చేద్దాం. మన ప్రొజెక్టర్ అయితే ఆన్ అయింది. మనకి బూటా అనిమేషన్ అయితే ఇలా ఉంటుంది. చూడొచ్చు ప్రొజెక్టర్ అయితే ఆన్ అవుతుంది. ప్రొజెక్టర్ అయితే ఆన్ అవుతుంది. ఎస్, ఆన్ అయితే అయింది. మనకి చూసుకుంటే ఇక్కడ మనకి ఫోకస్ అడ్జస్ట్ చేసుకోవడానికి చూడొచ్చు. మన ఫోకస్ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే వీళ్ళు చెప్పిన కొద్ది ఫోకస్ అయితే అడ్జస్ట్ అవుతుంది చూడొచ్చు. ఎస్, అయితే మీరు ఫోకస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి డైరెక్షన్ కూడా మార్చవచ్చు. యాంగిల్ కూడా అయితే మీరైతే యాంగిల్ కూడా డౌన్ చేసుకుని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా అయితే మనకి అయితే సైజ్ అయితే కరెక్ట్ చేసుకుంటుంది. దీనికి కీ స్టోన్ కరెక్షన్ అన్నట్టు వస్తుంది. కింద వచ్చి మెసేజ్ అయితే కీ స్టోన్ సక్సెస్ వచ్చింది. మనకి బ్రైట్నెస్ అయితే చెప్పాలంటే చిన్న మీ పర్సనల్ రూమ్లోకి అయితే పనిచేస్తుంది, కానీ చాలా పెద్ద రూమ్కి అయితే సరిపోదు బ్రైట్నెస్ అయితే. ఇదైతే బట్ మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ప్రొజెక్టర్ అయితే మనకైతే ఆండ్రాయిడ్ అయితే రన్ అవుతుంది. అంతకన్నా ముందు రిమోట్లో మనకి ఫంక్షన్స్ ఏమైనా చూసుకుంటే మనకి ఇలా పవర్ ఆన్ బటన్ అయితే ఇచ్చారు. మనకి మ్యూట్ బటన్ అయితే ఇచ్చారు. మనకి సెట్టింగ్స్ బటన్ అయితే ఇచ్చారు. ఇది మనకి సోర్స్ బటన్. మనకైతే మౌస్ మోడ్ అయితే ఉంటుంది. మనకైతే కావాలంటే కర్సర్లా కూడా వాడుకోవచ్చు. మనకి ఈ బటన్స్ మౌస్లో అయితే కంట్రోల్ చేసి దీన్ని అప్ అండ్ డౌన్ ఓకే బటన్ అయితే ఇచ్చారు. హోమ్ బటన్ ఇచ్చారు. మనకి మెనూ బటన్ ఇచ్చిన ఈ బటన్ అయితే వర్క్ అవ్వట్లేదు. మనకి బ్యాక్ బటన్ ఇచ్చారు. వాల్యూమ్ డౌన్ అండ్ వాల్యూమ్ అప్ అయితే బటన్స్ అయితే ఇచ్చారు. ప్రొజెక్టర్ అయితే చూద్దాం. ప్రొజెక్టర్ అయితే మనకి ఆండ్రాయిడ్ ఓఎస్ మీద రన్ అవుతుంది. మనకి మనం దీని సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేద్దాం. మనకైతే దీని ఇంకో థింగ్ ఏంటంటే, మనకి ఇది ప్రొజెక్టర్ దిక్కు పాయింట్అవుట్ చేస్తే మాత్రమే మనకైతే రిమోట్ వర్క్ అవుతుంది. మనకి వైఫై కూడా
ఓన్లీ 2.4 GHz బ్యాండ్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. 5 GHz బ్యాండ్ అయితే సపోర్ట్ అయితే లేదు. మనకి స్టోరేజ్ చూసుకుంటే వీలైతే మనకి 16 GB అని పెడతారు లోపల చూసుకుంటే, అయితే మనకైతే డేటా అయితే 4 GB మాత్రమే ఉంటుంది. స్టోరేజ్ అయితే 4 GB. అబౌట్లోకి వెళ్తే మనం జస్ట్ మనకి దీని ఆండ్రాయిడ్ వర్షన్ 12 అని చెబితే చూపెడుతుంది. ఇదైతే మనకి బ్లూటూత్ ఫంక్షన్ కూడా ఉంది. మనం కార్డు మీరు వైర్లెస్ ఇయర్ బడ్స్ అన్నా లేకపోతే మీకు ఏమన్నా స్పీకర్స్ వాళ్ళు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, అది కూడా వినొచ్చు. డేట్ అండ్ టైమ్స్ మన సెట్టింగ్స్ అయితే ఉంటుంది జస్ట్ అంతే. మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మనకి అప్లికేషన్స్లోకి వెళ్తే చాలా యాప్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకి ఇవన్నీ యాప్స్ అయితే నేను కొన్ని డౌన్లోడ్ చేశాను ఆల్రెడీ. క్లీనర్ ఫంక్షన్ కూడా కొంచెం మనకి డివైస్ స్లోగా వర్క్ అవుతే సెట్ చేసుకోవడానికి. మనకి దీనిలో ఇంకొక థింగ్ ఏంటంటే నోట్ చేయడానికి యూట్యూబ్ అయితే ఉంది కదా, వీళ్ళ ఒరిజినల్గా ఇచ్చిన యాప్ అయితే చాలా బగ్స్ అయితే ఉంది, వర్క్ అవ్వట్లేదు. సో బెటర్ సజెషన్ ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు లాగిన్ చేసుకొని ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు మీ నచ్చిన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే ప్లే స్టోర్లో మీ ఫోన్ ద్వారా కూడా లాగిన్ చేశాక డైరెక్ట్ మీ వీడియోస్ అయితే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడైతే స్క్రీన్ మిర్రరింగ్ ఆప్షన్ కూడా ఉంది, మనకు అది టెస్ట్ అయితే చేద్దాం. మనకైతే ఫస్ట్ అయితే మన ఫోన్లో మనకి స్క్రీన్ మిర్రరింగ్ ఆప్షన్ అయితే ఆన్ చేద్దాం. అయితే మనకు iOS డివైస్ మనకి ఇక్కడ మీరు చూడాలంటే ఇక్కడ కింద టీవీ పిన్ అని అయితే ఉంటుంది, ఎయిర్ పిన్ అని, అదైతే యాప్ అయితే ఓపెన్ చేయండి. మనకి దీనిలో ఇంకో థింగ్ ఏంటంటే మనకైతే ఫ్రీ అయితే కాదు, లిమిటెడ్ పీరియడ్ వరకే అయితే మనకి ఫ్రీ అయితే వర్క్ అవుతుంది. మనకైతే ఫోన్ కూడా కనెక్ట్ అయిపోయింది చూడొచ్చు. మనకైతే మీరు కావాలంటే ఫోన్లో నచ్చిన కంటెంట్ కూడా చూసుకోవచ్చు మనకి దీని ద్వారా. ఇలా మనకి ఇలా కూడా వాడుకోవచ్చు. కావాలంటే మీరు దీన్ని టర్న్ ఆఫ్ కూడా చేసేస్తాను చూడొచ్చు. మనకి ఇంకో మీరు కావాలంటే ఒక యూట్యూబ్ వీడియో ప్లే చేసేది చూపెడతాను నేను. ఇప్పుడైతే నేను యూట్యూబ్ వీడియో ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇట్లా మనం చేసినప్పుడు మైనస్ థింగ్ ఏంటంటే ఇలా మీరు ప్రతి లెటర్ టైప్ చేసిన కొద్దీ మనకైతే ఇది ఇలా మనకు ఆ వర్డ్ని అయితే ప్రొనౌన్స్ చేస్తుంది. ఇప్పుడైతే నేను ఒక టెస్ట్కి అయితే వీడియో అయితే ప్లే చేస్తాను. మనకి ఇలా అయితే చాలా కొంచెం ఇరిటేట్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే ఇలా మీరు అక్కడ ఏం సెలెక్ట్ చేస్తారో అది ఏందో మనకి స్పీక్ అవుట్ చేస్తుంది. ఒక వీడియో అయితే ప్లే చేద్దాం. మన నేటివ్ రీసెంట్ 720p మాత్రమే ఉంటుంది. మన సౌండ్ కూడా ఇప్పుడు మనకైతే ఇన్బిల్ట్ స్పీకర్ ద్వారా అయితే వస్తుంది. ఈ సౌండ్ క్వాలిటీ కూడా వినొచ్చు. మనకైతే పిక్చర్ క్వాలిటీ చూడొచ్చు. మీ సౌండ్ క్వాలిటీ కూడా చూడొచ్చు. కొంచెం బెటర్ ఏంటంటే మీరు మీ దగ్గర ఉన్న స్పీకర్స్ కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. స్పీకర్ క్వాలిటీ అంత బాగాలేదు, వోకల్స్ చాలా బాగోదు, అందుకే కలర్స్ కూడా చెప్పాలంటే బాగానే ఉన్నాయి. మనకి వీడియో క్వాలిటీ చూడొచ్చు మీరు. మనకి ఇదైతే వీడియో క్వాలిటీ అయితే మీకు చూపెట్టాను. మనకి ఇంకో థింగ్ ఏంటంటే బెటర్ నా సజెషన్ ఏంటంటే మీ దగ్గర ఏమన్నా ఫైర్ టీవీ స్టిక్ కూడా లేకపోతే ఆండ్రాయిడ్ టీవీ స్టిక్స్ అయితే కనెక్ట్ చేసుకొని కూడా చాలా ఇంటర్ఫేస్ చాలా కొంచెం లాగీ అవుతుంది, అంత స్లో అయితే ఉంటుంది. మనకైతే ఎక్స్పీరియన్స్ కూడా మీకు నచ్చపోవచ్చు. మనకి దీనిలో ప్లస్ ఇంకో ఓటీటీ యాప్స్ కూడా అన్ని సపోర్ట్ అవుతుండే. లైక్ ఇప్పుడు చూస్తే
సోనీలో కూడా సపోర్ట్ అయితే ఉండదు. లైక్ నేను ఇప్పుడు చూపెడతాను. సోనీలో మనకి డౌన్లోడ్ చేద్దామని చూస్తే మీరు ఎప్పుడైతే చూడొచ్చు, సోనీలో డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే మనకైతే సపోర్ట్ అయితే రావట్లేదు. నేను కొంచెం చూపెడతాను జూమ్ చేసి. మనకి వేరే యాప్స్ అయినా చూద్దామంటే మనకి ప్రైమ్ వీడియో ఓపెన్ చేస్తే మనం నెట్ఫ్లిక్స్ కూడా ఇన్బిల్ట్ అయితే ఇచ్చారు వాళ్ళైతే. డైరెక్ట్ సాఫ్ట్వేర్ అయితే ఇలా ఉంటుంది ప్లే స్టోర్లో చూసుకుంటే. మనకి ఇంకో కొన్ని నెగిటివ్ పాయింట్స్ దగ్గరికి వెళ్తే మనకి దీనిలో బ్రైట్నెస్ అడ్జస్ట్ చేయడానికి ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. మనకి ఇంకోటి ఏంటంటే ఈ డివైస్లో మనకి సర్వీస్ సపోర్ట్ అయితే ఉండదు. మీకు ఎలా అంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఓన్లీ 10 days ఫర్ రిప్లేస్మెంట్ ఆప్షన్ తప్ప దీనికి వారంటీ అయితే ఉండదు. మీరు కావాలి నో ప్రాబ్లం, మీకు అట్లా ప్రాబ్లం లేదు అంటే మీరు యాప్ తీసుకోవచ్చు. ఇక్కడ ఫైల్స్లో మీరు యూఎస్బీతో కనెక్ట్ చేసుకుంటే వాటిలోకి వెళ్ళి చూడొచ్చు. మనకి మీరు ఇక్కడ చూసుకుంటే హీట్ అయితే ఇక్కడికి వెళ్ళైతే బయటికి అయితే వస్తుంది. ఈ గ్రిల్స్లోకి వెళ్తే మనకి ఇదైతే ఈ ప్రొజెక్టర్ గురించి చూసుకుంటే అండ్ మనకి దీని ప్రైస్ గురించి చెప్తే అయితే 3500 అయితే పర్చేస్ చేస్తాను ఈ ప్రోడక్ట్ని అయితే. మీరు దీన్ని ఇప్పుడైతే అమెజాన్లో చెక్ చేస్తే 2800కి 4000 ఏ రేంజ్ అయితే వెళ్తుంది. ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే మీకు అయితే సేమ్ డివైస్ అయితే వస్తుంది, జస్ట్ వాళ్ళు బ్రాండింగ్ మార్చుకుంటారు అంతే. మీరు దీన్ని 2875 అయితే నేను చీపెస్ట్ లోయెస్ట్ చూసాను దీన్ని ఒక సెలర్ దగ్గర అయితే. మీరు ఈ డివైస్ వచ్చి మీరు కొనుక్కోవచ్చు. నా ప్రకారం అయితే వర్ధమని, ఎందుకంటే ఈ బడ్జెట్లో మీకు ప్రొజెక్టర్స్ దొరకడం చాలా కష్టం. ఓన్లీ ఇది ఒకటి ప్రొజెక్టర్ దొరుకుతుంది. మీరు ఎంత లోయెస్ట్ అయితే అంత లోయెస్ట్లో పై చేసుకుంటే వర్ధమని అయితే అవుతుంది. ఇది మనకి ప్రొజెక్టర్ ఓవర్వ్యూ అండ్ డీటెయిల్స్ గురించి అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.